ఉండాలి. గుర్తుపెట్టుకో. ఇగో ఆహార ధర రెండేళ్లలో రేట్లు రెట్టింపు. వాతావరణ మార్పులు, అకాల వర్షాలే కారణం. సవాళ్లు ఉన్న 2024-25లో ఆర్థిక వృద్ధి 6.5 నుండి 7%. మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 2050 కల్లా కూడా దేశంలో వృద్ధుల సంఖ్య రెట్టింపు. వారి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. 18 ఏళ్లు దాటిన వారిలో 3 పెరిగిన స్థూలకాయం. కేంద్రం రాష్ట్రాలు కలిసి విద్యా నాణ్యత పెంచాలి. యువతలో సగం మందికే ఉద్యోగ నైపుణ్యాలు. దేశంలో ఏటా 78 లక్షల కొలువులు కల్పించాలి. 2023-24 ఆర్థిక సర్వేలో వెల్లడి. లోక్సభలో నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల అప్రజాస్వామికంగా గొంతు నొక్కే యత్నం. పార్లమెంట్ ఉన్నది పార్టీల కోసం కాదు, దేశం కోసం. రాజకీయాలకు వేదిక కాదు. 2029 ఎన్నికల్లో మనం మరోసారి తలబడదాం. అప్పటి వరకు కూడా ప్రజా సమస్యలపై దృష్టి పెడదాం. బడ్జెట్ సమావేశాలకు ముందు మీడియాతో ప్రధాని మోదీ. కాంగ్రెస్ ఆగ్రహం. ఆర్థిక సర్వే పూర్తి వివరాలు కూడా బిజినెస్ పేజీలో. ఎన్ని సవాలు ఎదురైనా దేశ ఆర్థిక వృద్ధి బాగానే ఉంటుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5% నుంచి 7% వరకు ఉంటుందని తెలిపింది. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని పేర్కొంది. 2022లో ఇది 3.8% ఉండగా 2023లో 6.6%, 2024లో 7.5% పెరిగిందని వివరించింది. అంటే గడిచిన 2 ఏళ్లలో 97% పెరిగిపోయినట్లు పేర్కొంది. వాతావరణ మార్పులు, వడగాడ్పులు, ఋతుపవనాల విస్తరణలో వ్యత్యాసాలు, అకాల వర్షాలు వంటి కారణాలతో ఆహార ధరలు రెట్టింపు అయ్యాయని తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఈ బడ్జెట్లో దేనికి ఎంత ఖర్చు పెడతారు అనేది, ఎంతెంత కేటాయిస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. అందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు, అటు ఆంధ్రాకు, ముఖ్యంగా మన తెలంగాణకు బడ్జెట్లో ఎంత కేటాయిస్తున్నారు. బట్ నేను మొన్న కూడా మాట్లాడినా, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కూల్స్లో చదవాలంటే పెట్టి పుట్టుండాలి. ఎన్నో వేల అప్లికేషన్లు వస్తే కొంతమందికి అది సాధ్యమవుతుంది, తక్కువ స్కూల్స్ ఉండడం వల్ల. సో దయచేసి నేను మొన్న అడిగినా, లాస్ట్ టైం ఎన్నికల ముందు అడిగినా, మేనిఫెస్టోలో పెట్టమని అడిగినా, కేంద్రీయ విద్యాలయాలు మా తెలంగాణలో ఎక్కువ ఇవ్వండి దయచేసి, చాలా తక్కువ ఉన్నాయి. సో ప్రతి ఒక్క జిల్లాలో స్కూల్ ఉండేటట్టు ఇవ్వండి. అండ్ అట్లనే సైనిక్ స్కూల్స్, ఈ సైనిక్ స్కూల్స్ కూడా అత్యద్భుతమైనటువంటి స్కూల్స్. ఇందులో చదివితే ఇక వాళ్ళ భవిష్యత్తు వెనక్కి కూడా తిరిగి చూడాల్సినటువంటి అవసరం లేదు. సో దయచేసి ఈ స్కూల్స్ అన్నిటిని కూడా తెలంగాణలో పెంచమని చెప్పి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఏవైతే కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయో అండ్ అదే రకంగా సైనిక్ స్కూల్స్ ఉన్నాయో, ఈ రెండిటికి సంబంధించినటువంటి స్కూల్స్ మన తెలంగాణలో ఎక్కువ పెట్టండి దయచేసి. మరి దీనికి ఖచ్చితంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కావచ్చు, అండ్ అలాగే కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ గారు కావచ్చు, మరి దీనికి దయచేసి మీరు వినతి పత్రాలు ఇచ్చి మరి స్కూల్స్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. తెలంగాణ గురించి ఖచ్చితంగా మీరు పార్లమెంట్లో మాట్లాడాలి వీటి గురించి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అండ్ అదే రకంగా ఇక్కడ చూడండి, ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి వరంగల్ కృతజ్ఞత సభకు రావాలని ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిధులు ఇవ్వండి, మూసీ పరిరక్షణకు 10,000 కోట్లు కావాలి. నల్లా కనెక్షన్ల ఏర్పాటుకు 16,000 కోట్ల అవసరం. జల జీవన్ మిషన్ నిధులు మంజూరు చేయండి. ధాన్యం బకాయిలు 1,468 కోట్లు చెల్లించండి. గ్యాస్ సబ్సిడీని ముందే చెల్లిస్తాం, అనుమతి ఇవ్వండి. కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ విజ్ఞప్తులు. రాహుల్ ఖర్గేతో రేవంత్ భట్టి ఉత్తమ్ భేటీ. ఆర్ఆర్ఆర్ నిర్మాణాన్ని వేగిరం చేయండి. కేంద్రానికి మంత్రి కోమటిరెడ్డి వినతి.
ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి వరంగల్ కృతజ్ఞత సభకు రమ్మని చెప్పారు. ఇక మూసీ పరిరక్షణకు 10,000 కోట్లు కావాలంట. ఇది ఏమన్యాయం అండి? దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టమని ఇందాక చెప్పినాం, దయచేసి పోల్ ఇవ్వండి. సో మూసీ నది ప్రక్షాళనకు 10,000 కోట్లు అడుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రక్షాళన అవసరమా? ఆప్షన్ ఏ అవసరం లేదా? మీ అభిప్రాయ సూచనలు దయచేసి కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడున్న పరిస్థితిలో 10,000 కోట్లు అవసరం అనుకుంటున్నారా? అండ్ ఆరోగ్యశ్రీ చికిత్స ధరలు 20 నుండి 25% పెంపు, 1375 చికిత్సల రేట్లు మార్పు, కొత్తగా 163 ప్యాకేజీల చేర్పు, జీవో విడుదల చేసిన సర్కార్. ఎస్, బీహార్కు హోదా ఇవ్వలేం, లోక్సభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ. ఎన్డీఏ భాగస్వామి జేడీయూకు షాక్, హోదా ప్యాకేజ్ కోరుతున్న నితీష్ పార్టీ, అఖిల పక్షంలోనూ కూడా గట్టిగా డిమాండ్. అయినా కేంద్ర సర్కారుది పాత వైఖరే. బీహార్కు హోదా ఇవ్వలేం, లోక్సభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ. అండ్ అట్లనే మరి ఆంధ్రప్రదేశ్కి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. మరి ఇస్తారా? మరి ఏం చేస్తారు చూడాలి. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ఆ రాష్ట్రాలకు తగినటువంటి గౌరవం. ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు ఏ రాష్ట్రాలకి ఎంతెంత బడ్జెట్ అయితే కేటాయిస్తారో ప్రత్యేక హోదా అంటే ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఇక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోటి రూపాయల బదులు ఒక 5 కోట్లు 10 కోట్లు ఎక్స్ట్రా ఇవ్వడము, ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడము. సో ప్రత్యేకంగా ఇప్పుడు పక్క రాష్ట్రంలో వాళ్ళకి ఒక మంచి అసెంబ్లీ లాంటివి లేకపోతే రాజధాని లేదు కాబట్టి దాన్ని మొత్తం కూడా రీకన్స్ట్రక్ట్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి దానికి ప్రత్యేక హోదా ఇస్తూ ఆ కేంద్ర నిధుల నుంచి ప్రత్యేక బడ్జెట్ అనేది ఆ రాష్ట్రానికి వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ ప్రత్యేక హోదా అందుకే ప్రతి రాష్ట్రం కూడా ప్రత్యేక హోదా కావాలి అంటుంది. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి నిధులు ఆ రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది, డబల్ ట్రిబుల్ నిధులు ఇవ్వడం జరుగుతుంది. సో ఏది అడుగుతా అది శాంక్షన్ చేయాలని చెప్పి అనుకుంటుంది. సో అందుకే ఇవన్నీ కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్, ఉగ్ర గోదావరి, భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ, 50.6 అడుగులకు నీరు, ప్రాణహిత ఉధృతి, ముంపులో గ్రామాలు, మేడిగడ్డకు 9.5 లక్షల క్యూసెక్కులు, జూరాల సహా తుంగభద్ర నుంచి శ్రీశైలానికి 2 లక్షల క్యూసెక్కుల వరద, మరో 3 రోజుల వర్షాలు, కలెక్టర్లు అప్రమత్తం, సమీక్షలో సీఎస్ ఆదేశం. ఏపీలోని రాజమహేంద్రవరం వద్ద సముద్రాన్ని తలపిస్తున్న గోదావరి ఉధృతలో భద్రాచలం నీట మునిగిన స్నానఘట్టాలు, కళ్యాణకట్ట ప్రాంతం. సో దయచేసి భద్రాచలంని పట్టించుకోండి. నేను స్ట్రైట్ అవే చెప్తా ఉన్నా, గత ప్రభుత్వం భద్రాచలంని పట్టించుకోలేదు. భద్రాచలం ప్రక్షాళన చేస్తా అన్నది, మరమ్మతులు చేస్తా అన్నది. అండ్ ముఖ్యంగా ఏదైతే గతంలో వచ్చినటువంటి భారీ వరదల కారణంగా గోదావరి బాగా వాటర్ కూడా వచ్చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే మునిగిపోయి ఉన్నాయో ఆ మునిగిపోయిన గ్రామాలందరూ కూడా ఇప్పటికి కూడా చిందరవందర ఉన్నాయి, అన్ని కొట్టుకపోయినాయి, వాళ్ళ ఆస్తులు నాశనం అయిపోయినాయి, వాళ్ళు రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి. సో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా మీరు ఇస్తానన్నటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు. అండ్ అట్లనే మళ్ళీ ఇప్పుడు ముంపు ప్రాంతాలు, భద్రాచలం చుట్టూ ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు, గ్రామాలు ఏవైతే ఉన్నాయో ముందే వాళ్ళకి సరైన సురక్షిత ప్రాంతాలకు చేర్చండి. సో దయచేసి ఎటువంటి నష్టం జరగకుండా వాళ్ళని బారి నుంచి కాపాడండి. ఎందుకంటే అది గత ఏడాదిలోనే జరిగింది. లాస్ట్ ఇయర్ వర్షాలకు భద్రాచలం కూడా మొత్తం మునిగిపోయింది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నీ కూడా మునిగిపోయినాయి. సో వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఇళ్ళ పైకప్పులు దగ్గర నుంచి, సామాన్ల దగ్గర నుంచి, డబ్బుల దగ్గర నుంచి, బంగారం దగ్గర నుంచి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ నాట్, ప్రతి ఒక్కటి కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. సో దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఇమీడియట్గా మొత్తం కూడా రెవెన్యూ ఆఫీసర్ల దగ్గర నుంచి, జిల్లా కలెక్టర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండాలా, జిల్లా మంత్రులు అందుబాటులో ఉండాలా. మరి వాళ్ళకి ఎటువంటి నష్టం కలగకుండా మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి ఈ టైంలో అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ప్రాణాలు కోల్పోయే వరకు ఆగద్దు. ఎందుకంటే రోజు ఇప్పుడు ఇవి మునిగిపోతున్నాయి, కళ్యాణకట్ట మునిగిపోయింది, నెక్స్ట్ పడే వర్షాలకు మొత్తం గుడి మునిగిపోతుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కూడా. మరి మీరు ముందే రెడ్ అలర్ట్ ప్రకటించి అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలా. మరి ఏ నిర్ణయం తీసుకుంటున్నారో దయచేసి తెలియజేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అండ్ ఇదే సందర్భంగా బిల్లులే కీలకం,
పూర్తి స్థాయి బడ్జెట్తో పాటు ప్రభుత్వ ప్రాధాన్య బిల్లులపై చర్చ ఆమోదం. విద్యా వ్యవసాయ కమిషన్, స్కిల్ వర్సిటీ బిల్లులు పెట్టనున్న సర్కార్. స్థానిక సంస్థలో రిజర్వేషన్ పెంపు బిల్లు కూడా. జాబ్ క్యాలెండర్, రైతు భరోసాపై విధాన ప్రకటన చేయనున్న సీఎం. నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 10 రోజులు జరిగే ఛాన్స్. లాస్యానందిత మృతికి తొలి రోజు సంతాపం. వాయుదా బీఏసీ భేటీ. రైతు బంధు, రుణమాఫీ గ్యారంటీలపై నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్. అవినీతి హామీలపై ప్రశ్నించనున్న బీజేపీ సంసిద్ధంగా అధికార పక్షం. అండ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, విద్యా కమిషన్ ఏర్పాటు, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న ఈ బిల్లులని కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చకు రానున్నాయి. పూర్తి స్థాయి బడ్జెట్తో పాటు వీటిని కూడా సభ ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు. వీటితో పాటు జాబ్ క్యాలెండర్, రైతు భరోసా, విధి విధానాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. అందుకే మంగళవారం నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు కీలకంగా మారాయి. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కావడంతోనే దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత మృతికి శాసనసభ అసెంబ్లీకి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి హాజరు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంపై స్పష్టత ఇవ్వనున్న మాజీ సీఎం. సో గేమ్ స్టార్ట్ అయిందా? ఎవరు కోరుకున్నారు కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, ఎవరు కోరుకోలేదనేది పక్కన పెడితే ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో కేసీఆర్ గారు ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాల్సిందే. అవమానం ఉంటే, ఒకవేళ అవమానాలు పడేది ఉంటే అవమాన భారం కూడా మొయ్యాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పాల్సిందే. కేసీఆర్ ఒక్కరు చాలు అందరికీ సమాధానం చెప్పడానికి అని చెప్పి ప్రతిసారి మార్నింగ్ న్యూస్లో మాట్లాడడం జరిగింది. అంతేకాదు మొన్న చేసినటువంటి గాదే ఇన్నయ్య గారు ఇంటర్వ్యూలో కూడా గాదే ఇన్నయ్య గారు కూడా అదే చెప్పిండ్రు. ఒక్కడితోనే స్టార్ట్ అయింది 2001లో పార్టీ. ఆ ఒక్కడే స్టార్ట్ చేసిండు టీఆర్ఎస్. అతనే అందరికీ సమాధానం చెప్పిండు. ఈ అసెంబ్లీలో వాళ్ళు అడిగే ప్రశ్నలు ఒక లెక్క కాదు. సో కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చే ఫైట్ చేయాలా. రాము అవమానం ఫీల్ అవుతాం, రేవంత్ రెడ్డి గారు ముఖం చూడడం ఇష్టం లేదు, ఇగోకి పోతారు, అహంకారంకి పోతారు, ఇవన్నీ కాదు. అవమానం పడాలి. అవమానం పడితేనే మళ్ళా చరిత్ర సృష్టించగలుగుతాం. ఈ గెలుపోటములు అనేది సర్వసాధారణం. అవమానాలు అట్లనే ఇవన్నీ కూడా సర్వసాధారణం. ఇప్పుడు పక్కన చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి వచ్చిండు. ఆఖరికి జగన్ ఎన్ని తిట్లు తిట్టినా అది చంద్రబాబుకే ప్లస్ అయింది తప్ప జగన్కి మైనస్ అయింది. ఏ రకంగా మైనస్ అయిందో మన ఎలక్షన్లో మనం చూసినాం. సో అందుకే ఖచ్చితంగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళలో మొట్టమొదటిగా నేను ఒకదాన్ని ఉన్నా. సో తప్పకుండా కేసీఆర్ గారు అందరి రిక్వెస్ట్ మేరకు అసెంబ్లీకి రావడం అనేది చాలా సంతోషకరం. ఆల్ ద బెస్ట్ సార్. మీరు ఖచ్చితంగా రావాలి. ప్రతి సెషన్ 10 రోజులు కూడా ఉండాలి. వీళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి సమాధానం చెప్పాలి ఏకదాటిపైన అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అండ్ అదే రకంగా పైసలు లేక పథకాలు పరేషాన్, ఎన్నికలు లేక పంచాయతీలకు నిధులు నిల్. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేది ఎప్పుడు? ఉపాధి హామీలో రాష్ట్ర వాటా ఏది? రాష్ట్రంలో తీవ్రంగా విద్యుత్ సమస్యలు, 40% మందికి రుణమాఫీ ఎగ్గొట్టారు. మీడియాతో చిట్ చాట్లో హరీష్ రావు. స్మితా సబర్వాల్ మెంటలీ అన్ఫిట్. నేను అదే మాట్లాడినా. నిజంగా చాలా తప్పుడు వార్తలు తను మాట్లాడినటువంటి స్టేట్మెంట్. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మరి తన మెంటల్ స్టేటస్